హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. రీసెంట్గా రిలీజ్ అయిన జెర్సీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వసూళ్లను రాబడుతోంది. ఫీల్ గుడ్ మూవీగా మంచి టాక్ను సంపాదించుకున్న జెర్సీ మూవీ కలెక్షన్ల పరంగా కూడా రికార్డులను తిరగరాస్తుందంటూ ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయండి. ఇక ఈ మూవీకి మల్లీరావ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఇక ఆయన డైరెక్షన్కి అయితే వేలెత్తి చూపే సమస్య లేదండి. టాలీవుడ్కి ఓ మణిరత్నం దొరికాడంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే వాళ్ళు లేకపోలేదు. ఇక ఈ మూవీలో జెర్సీ మూవీలో హీరో నాని యాక్టింగ్ ఎంత బాగుందో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ కూడా అంతే బాగుందని చెప్పుకోవచ్చు. అయితే జెర్సీ మూవీకి ప్లస్ పిల్లాడి యాక్టింగ్ అనే చెప్పుకోవాలి. అవును, ఈ మూవీలో నాని యాక్టింగ్ కన్నా శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ కన్నా ఆ పిల్లాడి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మూవీకి అది ప్లస్ అని చెప్పడంలో సందేహమే లేదండి. ఇక తన న్యాచురల్ నటనను చూసిన వారంతా కూడా ఇప్పుడు ఆ అబ్బాయి పేరేంటి, ఎక్కడ, తను ఎవరు అసలు అని తన గురించి ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. మరి మీరు కూడా ఆ పిల్లాడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ అబ్బాయికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. జెర్సీ మూవీలో నాని కొడుకుగా నటించిన ఈ అబ్బాయి అసలు పేరు రోనిత్ కామ్రా. ఈ పిల్లాడు ఢిల్లీ లవ్లీ పబ్లిక్ స్కూల్లో ప్రస్తుతం అయితే చదువుతూ ఉన్నాడు. ఫ్యాబ్ ఇండియా డ్రెస్సెస్కి ఇతను ఒక మోడల్. నిజంగా గ్రేట్ కదా. అయితే జెర్సీ మూవీలో నటించడం దీనికి వచ్చిన మొదటి అవకాశం అనుకుంటున్నారేమో. కాదండి బాబు, 10 సంవత్సరాల వయసున్న ఈ రోనిత్ కామ్రా ఇప్పటికే చాలా యాడ్స్లో నటించడం జరిగింది. ఏది ఏమైనా కూడా జెర్సీ మూవీలో నాని కొడుకుగా మంచి నటనను కనబరిచిన రోనిత్ కామ్రాకి టాలీవుడ్ నుంచి మరెన్నో మంచి అవకాశాలు వచ్చి మరింత గొప్ప పేరును సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఎస్క్యూబ్ హంగామా. మరి మీరేమంటారు? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.